కామెంట్స్ పై స్పందించారు హీరో కార్తీ. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు కార్తీ. అనుకోకుండా అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నానన్నారు హీరో. నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానన్నారు కార్తీ. పవన్ కామెంట్స్ పై స్పందించారు హీరో కార్తీ. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నా అంటూ కార్తీ తెలిపారు. నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానన్నారు హీరో కార్తీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సత్యం సుందర సినిమా ఈవెంట్ లో యాంకర్ ఉద్దేశించి పవన్ హీరో కార్తీని అడిగినటువంటి క్వశ్చన్ తో ఆయన లడ్డూకు సంబంధించి ప్రస్తుతం అది ఒక సెన్సిటివ్ ఇష్యూ, దానిపైన నేను మాట్లాడలేనని చెప్పడం జరిగింది. అదే దీనిపైన కొంత వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో వస్తుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన చాలా గట్టిగానే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఈవెంట్ లో లడ్డు ఒక సెన్సిటివ్ అంటూ మాట దాటివేయటం ఎందుకు, దానిపైన మాట్లాడవచ్చు కదా, మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఉండే విధంగా ఉండాలి అంటూ ఆయన చాలా కొద్ది గట్టిగా చెప్పడం తోటి దీనిపైన ఈ రోజు నా హీరో కార్తీ మళ్ళీ దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తన యొక్క మాటలను అపార్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరుతున్నట్టుగా, తన ఉద్దేశం అది కాదంటూ ఆయన అపాజిల్ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం ఇంకా ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో హీరో కార్తీ మొత్తం కూడా బహిరంగంగానే తను క్షమాపణ చెప్పడం తోటి మరి ఈ వివాదం సద్గుణంగుతుందా లేదని చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. కేవలం కార్తీ అనే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడాలి. హిందూయిజం పైన కానీ లేకపోతే ఇటు సనాతన ధర్మాల పైన దాడులు జరుగుతున్నప్పుడు కానీ, వాటి మీద విమర్శలు వస్తున్నప్పుడు కానీ మాట్లాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అది అభిమానుల పైన కానీ సినీ ఇండస్ట్రీ పైన కానీ ఉంది. అంతేగాని మాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదని కూడా చెప్పడం మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పైన కూడా స్పందించే అవకాశాలు కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కార్తీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. తను చెప్పింది ఒకటి జరిగింది ఒకటి కాబట్టి తను బహిరంగానికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ వెంకట్.